హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావిం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్న సెంట్రల్ ఏషియన్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కజాకిస్తాన్లోని ఒక బ్యూటిఫుల్ డెలికసీని మనం కలిసి నేర్చుకుంటే, ఈ రోజు ఎపిసోడ్ని మనం ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి స్టార్ట్ చేద్దాం. అసలు ఉజ్బెకిస్తాన్లో వంటకాలు ఎలా ఉంటాయో అసలు పేరు కూడా పలకడం కష్టంగా ఉంది కదా అని అనుకుంటున్నారు కదా, లేనే లేదు. మన ఈ పర్టిక్యులర్ సెంట్రల్ ఏషియన్ కుజీన్ మీద మనకి రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్, మళ్ళీ అలాగే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, కాస్పియన్ సీ ఇన్ఫ్లుయెన్స్ కనిపించడంతో మనకి సీ ఫుడ్ కానీ, రైస్ కానీ, మసాలాస్ కానీ బాగానే కనిపిస్తూ ఉంటాయి. సో అన్నీ చెప్పేశాను కాబట్టి మీకు ఆల్రెడీ కొంచెం హింట్ వచ్చేసి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ రైస్ రెసిపీని స్టార్ట్ చేద్దాము. ఈ ఎపిసోడ్ని సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవాలి అంటే ఫ్లేవర్ఫుల్గా మనం ఏం తయారు చేసుకుంటాం, బిర్యానీ కానీ పులావ్ కానీ తయారు చేసుకుంటాం కదా. అదే మన ఉజ్బెకిస్తాన్ మీద మన ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కాస్త పులావ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఉజ్బెక్ పులావ్. ఆఫ్ఘనీ కుజీన్ మీద మనకి ట్రేడింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒకప్పుడు స్పైసెస్ని బాగా ట్రేడ్ చేయడంతో వాళ్ళ కుజీన్ అండ్ కల్చర్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా మారుతుంది అని మనం ముందుగానే అనుకున్నాం. సో ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే సెంట్రల్ ఏషియన్ కుజీన్ మీద డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఇలాంటి స్పైసెస్ కనిపించడం కానీ, లేకపోతే హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించడం కానీ మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఉజ్బెకిస్తాన్లో జ్యూస్ ఎక్కువగా ఉండడం మూలాన అక్కడ ఆ కుజీన్ కూడా ఇంచుమించు కాస్త ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ రెసిపీస్ మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు మనం తయారు చేసుకునే పులావ్లో మనం ఒక సూపర్ ఫ్లేవర్ఫుల్ క్విక్ మసాలాని తయారు చేసుకున్నాము. జనరల్గా మనం మసాలాస్ అంటే బిర్యానీలో సపరేట్గా బిర్యానీ మసాలా కానీ, పులావ్ అయితే పులావ్ మసాలా కానీ, ఇలా కుర్మా మసాలాస్ అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ ఇంకా రిచ్గా ఉంటాయి కదా. ఈరోజు కూడా మనకు సూపర్ క్విక్ పులావ్కి మనం ఒక మసాలాను తయారు చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే అసలు చెప్పనే లేదు. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. ఒక ఆలు యూస్ చేస్తున్నాను. మటన్ వెరైటీ తయారు చేసుకుంటున్నాను కాబట్టి మటన్ ముక్కలు, దాంతోపాటు రైస్ వాష్ చేసి నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ మసాలాస్ని, హోల్ మసాలాస్ని పెట్టేసుకున్నాం. వీటన్నిటి కలిపేసుకుని మనం ఒక సూపర్ క్విక్ మసాలాని తయారు చేసేసుకుందాము. సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను కాస్త పుదీనా ఆకులు, అనాస పువ్వు, జీలకర్ర, ధనియాలు, దాంతోపాటు లవంగాలు అండ్ అల్లం, తురిమిన అల్లం, వెల్లుల్లిపాయలు అండ్ అనియన్. చాలా చాలా బేసిక్గా యూస్ చేసే బ్యూటిఫుల్ హోల్ స్పైసెస్ తోటి తయారు చేసుకున్నాం. సో నెక్స్ట్ టైం ఏదైనా ఇంట్లో సడన్గా మసాలాస్ అంటూ ఏమి లేవు, ఉన్న ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి మరీ ఎక్కువ కారంగా ఘాటుగా కాకుండా నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవాలి అంటే ఈ ఉజ్బెక్ పులావ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్. సో పులావ్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్లో వేరే వేరేగా పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. కొన్ని చోట్ల పిలావ్ అని పిలుస్తాయి, కొన్ని చోట్ల పిలాఫ్ అని పిలుస్తారు, ప్లవ్ అని పిలుస్తారు, పులావ్ అని పిలుస్తారు. తీరా చూస్తే అంతా ఒకటే ఒక రెసిపీ, పేర్లు మారుతూ ఉంటాయి. మనం దానికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాము. సో ఇందులో నేను వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఈ మటన్ పీసెస్ని. వీటిని మనం మెల్లగా ఫ్రై చేసుకుంటున్నాం. ఆ టైంలో నేను ఒక సూపర్ క్విక్ ఫ్రెష్ మసాలాని దంచుకుంటాను. ఇందులో లవంగాలు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ వేసుకుందాం జీరా, ధనియాలు, అనాస పువ్వు సాలిడ్గానే వేసుకుంటున్నాను. వీటన్నిటిని నేను దంచుకుంటున్నాను. ఇక్కడ ల్యాంప్ పీసెస్ ఆ టైంలో ఫ్లేవర్ఫుల్గా మారుతాయి. మనం వీటిని దంచేసుకుందాం. ఎప్పుడైనా కూడా మసాలాలు బాగా నలగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి అందులో. సో కావాల్సినంత ఉప్పు వేసేసుకుని నేను వీటిని కచ్చా పక్కాగా దంచుకుంటున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం, మళ్ళీ మాడిపోతే కష్టం అయిపోతుంది. పాపం చాలా లోన్లీగా ఉంది ప్యాన్లో మటన్. ఇందులో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కాస్త వెల్లుల్లిపాయ ముక్కలు, జస్ట్ వెల్లుల్లిపాయలు నలగాలంటే
తర్వాత వేసుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ తురిమిన అల్లం కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్స్ కలిసేలాగా దంచుకుంటున్నాను. ఒక సూపర్ బ్యూటిఫుల్ అరోమాటిక్ మసాలా ఒకటి యాడ్ చేసేసుకున్నాను. ఈ మసాలా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను. బరువుగా అనుకో పక్కన పెట్టద్దా. ఈ డ్రైడ్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ మసాలాని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ ఎందుకు నేను ల్యాంబ్ పీసెస్ అదే మటన్ ముక్కలు వేసేసుకుని వేయించుకున్నాను అంటే కొంచెం పచ్చిదనం పోతుంది, కాస్త డ్రై అవుతుంది అండ్ వేసుకున్న మసాలాస్ అని పర్ఫెక్ట్గా స్టిక్ అవుతాయి. ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఒక 5 to 10 minutes వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఆల్ రైట్, మసాలాస్ ఫ్రై అవుతూ ఉండగా నేను ఇప్పుడు ఆలూని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నాను. మనం వేసుకునే వెరైటీ ఆఫ్ వెజీస్లో ఆలు ఒకటే కొంచెం కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి పొటాటోస్ ఇప్పుడు వేసేసుకుంటున్నాను. అండ్ ఉల్లిపాయలని కూడా కొంచెం కట్ చేసుకుని వేసేసుకున్నాను. నేను దీని మీద వెరైటీ ఆఫ్ డిఫరెంట్ అదర్ వెజ్జీస్ని రైస్ కొంచెం ఫ్రై చేసుకుని కాస్త కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటాను. అలా యాడ్ చేసుకోవడంతో వెజిటబుల్స్ క్రంచీగా ఉంటాయి అండ్ ఆ ఫ్లేవర్స్ అనేవి ఇంటాక్ట్గా ఉంటాయి. ఓకే, సో ఈ మిక్స్చర్ నేను కాస్త ఫ్రై చేసేసుకున్నాను కదా, సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ రైస్. సోక్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇంకా కొంచెం వాటర్ అండ్ మెల్లగా కుక్ అవనిద్దాం. ఇంచుమించు ఒక 70% వరకు మనం కుక్ చేసుకున్న తర్వాత మిగతా వెజ్జీస్ని యాడ్ చేసుకుందాం. ఎందుకు మిగతా వెజ్జీస్ని అప్పుడు యాడ్ చేసుకోవాలి అంటే నాకు అనుకున్నట్టుగా కలర్ అండ్ క్రంచ్ అనేది రెగ్యులర్ పులావ్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇందులో క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ని అన్నిటినీ చిన్నగా తరుక్కుని పక్కన పెట్టుకుంటాను. ఒక 70% వరకు ఇంచుమించు ఒక 15 minutes వరకు రైస్ని కుక్ చేసుకుందాము. తర్వాత వెజ్జీస్ కలిపేటప్పుడు మనం మళ్ళీ కలుపుతాం. ఇంకా కాస్త పలుకులుగా ఉంది, కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ కొంచెం సూపీగా అయ్యేంత వరకు వేసేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ దేర్. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా ఈ పెప్పర్ మిక్స్చర్ వెజ్జీస్ వేసేసుకుందాం. అండ్ పుదీనా లేని పులావ్ ఎలా, అందుకనే పుదీనా కలిపేద్దాం. వద్దా లైట్గా కలుపుదా, మిక్స్ అవుతుంది. అండ్ ఈ మిక్స్చర్ని నేను ఇంకొక 10 minutes వరకు మూత పెట్టుకుని ఆవిరికి కుక్ చేసుకుంటాను. సో దట్ వెజీస్ కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ పుదీనాలోని ఫ్రెష్నెస్ కూడా పూర్తిగా సోక్ అవుతుంది. సోక్ అయిన తర్వాత ఇంకా కొంచెం కావాలంటే పుదీనా పెట్టి సర్వ్ చేద్దాము. బ్యూటిఫుల్ పులావ్ రెడీ అయిపోతుంది. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుగుతాం. రెగ్యులర్గా పులావ్స్ అనేవి అమ్మలకి మోస్ట్ ఫేవరెట్ వంటకం. ఎందుకంటే ఒకటేసారి అన్నీ వేసేస్తే టపీమని ఒక ఎక్సైటింగ్ రెసిపీ రెడీ అయిపోతుందండి.
దీంతో పాటు సింపుల్గా కాస్త రైతాను కూడా సర్వ్ చేసుకున్నా కూడా ఆ మీల్ ఇస్ కంప్లీట్. జనరల్గా ఒక సీన్ ఇస్తాను మీకు. హోటల్కి వెళ్ళారు, ఒక మంచి ఫ్యాన్సీ మిడిల్ ఈస్టర్న్ వంటకాలు ఉండే హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏం ఆర్డర్ చేస్తాం స్నాక్ టైంకి? జనరల్గా అయితే కాస్త స్ప్రింగ్ రోల్స్, మంచూరియన్ ఆర్డర్ చేస్తాం. ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంటల్గా కాస్త రిచ్గా తినాలి అని అనిపిస్తే కబాబ్స్ ఆర్డర్ చేస్తాం. సో బేసిక్గా ఈ టిక్కాస్, కట్లెట్స్, కబాబ్స్ అనేవి మన ఇండియన్ కుజిన్లోనే కాదు, ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ ఏషియన్ వంటకాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఎస్పెషలీ ఆ మిడిల్ ఈస్టర్న్ ఫ్లేవర్స్ అనేవి బ్యూటిఫుల్గా మనకి సెంట్రల్ ఏషియన్ కుజిన్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ కబాబ్ని తయారు చేసుకుందాం, అది కూడా చికెన్ తోటి. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం చికెన్ చప్లీ కబాబ్. సో మన చికెన్ చప్లీ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బోల్డ్ అని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం పెప్పర్ ఫీల్ కోసం ఆల్రెడీ రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ పక్కన పెట్టేసుకున్నాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. మైదా, ఉల్లిపాయలు, చికెన్ కీమా కొట్టేసిన మిక్స్చర్ అనమాట. టమాటోస్ని పక్కన గ్రిల్ చేసుకుని సర్వ్ చేద్దాం, భలే అందంగా ఉంటుంది. దాంతోపాటు కాస్త కార్న్ఫ్లవర్ వేసుకుందాం, ఒక ఎగ్ అండ్ చిల్లీస్, మన రెగ్యులర్ గ్రీన్ చిల్లీస్, దాంతోపాటు కాస్త పాప్రికా పౌడర్, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు అండ్ అరబిక్ స్పైసెస్. అరబిక్ స్పైసెస్ లేకపోతే కాస్త గరం మసాలా కూడా వేయచ్చు. జనరల్గా కబాబ్స్ ఇళ్ళలో తయారు చేసుకుంటూనే ఉంటాం. ఇందులో ఏంటి కొంచెం వెరైటీగా ఉంది అని అనుకుంటూ ఉంటే, జనరల్గా కబాబ్స్ అనే ఐడియా, ఈ టిక్కాస్ అనే ఐడియా అనేది మనకి మిడిల్ ఈస్టర్న్ కుజిన్లో నుంచే మన ఇండియన్ కల్చర్లో కూడా ఇన్ఫ్యూజ్ అయిందనమాట. సో ఎలాగో మనం ఈ స్టైల్ ట్రై చేస్తున్నాం, కానీ ఈరోజు ఈ సెంట్రల్ ఏషియన్ స్టైల్ లాగా కొంచెం ఎగ్ని యాడ్ చేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుని నైస్ అండ్ థిక్ అండ్ బ్యూటిఫుల్ కబాబ్స్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే పెప్పర్స్ని కావాల్సినంత కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. మనం తరుక్కుందాం. రఫ్గా చాప్ చేసుకుంటున్నాను సో దట్ కలర్ యాడ్ చేస్తుంది అండ్ క్రంచ్ యాడ్. ఓకే, ఈ మిక్స్చర్ ఒక బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్ని యాడ్ చేస్తుంది. దీంతో పాటు ఆనియన్ కూడా ఇప్పుడే కట్ చేసేసుకుంటే చాపింగ్ పని ఫస్ట్ మనం ఫినిష్ చేసేసుకున్నాం. కొంతమందికి ఇళ్ళల్లో వంట కంటే కటింగ్ పని ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, నేను అదే కేటగిరీ. ఓకే, సో ఇప్పుడు చిల్లీస్ కూడా చాప్ చేసి యాడ్ చేసుకున్నా. ఓకే, సో దిస్ ఇస్ డన్, చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో వెజీ మిక్స్ని యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ రిచ్గా ఉంది కదా, ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను జీలకర్ర, ధనియాలు, హోల్ ధనియాలు అండ్ ఈ అరబిక్ స్పైసెస్ లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పాప్రికా పౌడర్, ఆ బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది, భయపడద్దు, అండ్ సాల్ట్. ఇలా ఫస్ట్ అన్ని వెజీస్ని మనం మసాలాస్ వేసుకొని సపరేట్గా కలుపుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా పొడిగా సపరేట్గా అయిపోతాయి అన్నమాట. పర్ఫెక్ట్, లుక్ అట్ ఇట్. ఇలా చూస్తే ఈ రెసిపీ సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండబోతుంది తెలిసిపోతుంది కదా. ఇందులో వేసుకుంటున్నాను చికెన్ కీమా అండ్ ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటాను. నేను ఎప్పుడు అనుకున్నట్టుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం వేసేసుకొని దానికి కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి మిగతా ఈ మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ ఎంత కావాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది.
హాట్గా అయిపోయింది ప్యాన్, మంట కొంచెం తక్కువ చేసుకున్నా. బ్యూటిఫుల్ పాప్రికా పౌడర్ ఒక మంచి బ్రైట్ వైబ్రెంట్ కలర్ యాడ్ చేస్తుంది. ఇందులో నేను వేసుకుంటాను ఫస్ట్ కాస్త మైదా, కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ ఎగ్ని కూడా కాస్త బ్రేక్ చేసుకుని యాడ్ చేస్తాను. కావాల్సినంత కొంచెం యోక్ వైట్ ఉంది. ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎలా, అన్నీ రోజీగా బ్యూటిఫుల్గా చూపిస్తే మరి ఆన్ కెమెరా చీటింగ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు యోక్ ఎక్స్ట్రా వచ్చేస్తే ఏం చేయాలో కూడా కలిసి చూద్దాం. ఇంకా కొంచెం మైదా, కాస్త కార్న్ఫ్లవర్, దట్స్ ఆల్, సింపుల్. మళ్ళీ ఎక్స్ట్రా వేసుకున్నాను కాబట్టి ఉప్పు తక్కువ అవుతుంది. కొంచెం సాల్ట్ అండ్ కాస్త ఆయిల్. మన కీమాలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది పర్ఫెక్ట్ టిక్కాస్ తయారు చేసుకోవడానికి. ఇవన్నీ టైట్గా కలిపేసుకున్నాము, పర్ఫెక్ట్ టెక్స్చర్కి వచ్చేసింది. నీట్గా కలిపేసుకుని కిచెన్ కొంచెం క్లీన్ చేసుకుని మనం మళ్ళీ కాస్త ఆయిల్ చేతికి కూడా యాడ్ చేసుకుని నేను టిక్కాస్ని తయారు చేసుకుంటాను. ఎస్ ప్యాన్ చాలా హాట్గా అయిపోయింది. గెట్ స్టార్టెడ్. నీట్గా ఇళ్ళలో వడలు తయారు చేసుకుంటారు కదా, అప్పటికప్పుడు పిండి వేసినప్పుడు మనం కూడా అలాగే స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవడంతో ఇంకా ఈజీగా అంటకుండా దీన్ని మాన్యువర్ చేయొచ్చు అన్నమాట. నైస్ బిగ్ సాలిడ్ ప్యాటీస్ తయారు చేస్తున్నాను. క్యూట్గా చిన్న చిన్నగా కాకుండా. ఇన్ఫ్యాక్ట్ ఇలా ప్యాటీస్ తయారు చేసుకుని మీరు శాండ్విచ్ బ్రెడ్స్ తోటి లేకపోతే బర్గర్ బ్రెడ్స్ తోటి హ్యాపీగా సర్వ్ చేయొచ్చు. ఆర్ సపరేట్గా అయినా కూడా సూపర్గా ఉంటుంది. దీని పక్కన జరిపేద్దాం. ఈ పర్టిక్యులర్ ప్యాటీస్కి కాంబినేషన్ లాగా నేను టమాటోస్ని గ్రిల్ చేసుకుంటాను. సింపుల్గా టమాటోస్ని గ్రిల్ చేసుకుంటే ఆ నైస్ ట్యాంగీ టేస్ట్తో సహా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి టమాటోస్ మనం కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. గ్రిల్ మనం ఇందులో కీమాని, చికెన్ కీమాని యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం రిలేటివ్గా మటన్ కంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. మెల్లగా రెండు వైపులా కుక్ చేసుకున్నాం, కానీ ఫస్ట్ మాత్రం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దాంతో ఆ బ్యూటిఫుల్ కలర్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు మాట్లాడే ఆ చారల్, ఆ లైన్స్ కూడా వచ్చేస్తాయి. తర్వాత మనం మళ్ళీ తిప్పేసుకుని రెండు వైపు కూడా కుక్ చేసేసుకుందాము. మంట కొంచెం తక్కువ చేసుకుని లోపల వరకు కుక్ చేసుకుందాము. ఒకవేళ ఇలా కుక్ చేసుకోవడం కాస్త రిస్కీగా అనిపిస్తుంది బాబు అని అనిపిస్తే పుచ్చిగా కూడా తయారు చేసుకుని వీటిని చేసుకోవచ్చు అనమాట. క్యూట్ లిటిల్ ల్యాంప్ ప్యాటీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసాం.
చూసారుగా సూపర్ యమీ నైస్ అండ్ క్విక్ ఫ్లేవర్ఫుల్ కబాబ్స్ తోటి ఈరోజు ఎపిసోడ్కి మనం బాయ్ బాయ్ చెప్పేద్దాము. ఇంకా సెంట్రల్ ఏషియాలో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కుజీన్స్లో ఉన్న మెయిన్ పార్ట్స్ అన్నీ కలిసి నేర్చుకుందాం. ఆల్రైట్, మళ్ళీ ఈ వీక్ మొత్తం సెంట్రల్ ఏషియన్ కుజీన్లో ఉన్న బ్యూటిఫుల్ క్లాసిక్స్ని నేర్చుకుందాం. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చేసేయండి. ఎక్కడ? గ్లోబల్ కుజీన్ వావ్ ఏమి రుచిలో.